కాసేపట్లో చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతలు భేటీ కానున్నారు. బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై నేతలు చర్చించనున్నారు. అనపర్తిలో బీజేపీకి బదులు టీడీపీ పోటీపై చర్చించనున్నారు. దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో బీజేపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశంపై చర్చించనున్నారు. రైట్, కాసేపట్లో చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతలు భేటీ కానున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణాని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, మరి కొద్దిసేపట్లో జనసేన పవన్ కళ్యాణ్ అట్లాగే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఇద్దరు కూడా చంద్రబాబు నివాసానికి రాబోతున్నారు. ఇప్పుడే చంద్రబాబు కొద్దిసేపు క్రితం అమలాపురం నుంచి చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్నారు. మొత్తం కూడా ఏదైతే ఈ కొన్ని సీట్ల అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చించబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అనపర్తి ఈ సీటు విషయానికి సంబంధించి అక్కడ నెల్లిమల్లి రామకృష్ణారెడ్డి సంబంధించిన సీట్ అక్కడ ఫస్ట్ టీడీపీకి అనౌన్స్ చేశారు, ఆ తర్వాత బీజేపీకి అనౌన్స్ చేశారు. ఆ సీటు విషయం మీద ఇప్పుడు మొత్తం కూడా డిస్కషన్ చేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఆ సీట్ని టీడీపీ కోరుకుంటున్న నేపథ్యంలో ఆ సీట్ అక్కడ ఇచ్చి దానికి ఆల్టర్నేట్గా తంబలపల్లిలో సీటు వాళ్ళకి ఇద్దామని చెప్పి ప్రతిపాదనలు అయితే ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇంకొన్ని సీట్లు అంటే కొన్ని చోట్ల కూడా కొన్ని సీట్స్కి సంబంధించిన సర్దుబాటు విషయం మీద కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఎన్నికల ఈ ప్రచారానికి సంబంధించిన అంటే ముగ్గురు నేతలు బీజేపీ నేతలతో కూడా కలిసి ఏ విధంగా ప్రచారం ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద కూడా ఇక్కడ చర్చించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రచార జోరులో ముందు వరుసలో ఉన్న పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇంకా ఈ ప్రచారాన్ని మరింత జోరు పెంచే దిశగా కూడా కనపడుతుంది. ఏదైతే నామినేషన్ల ప్రక్రియ 18వ తారీఖు నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇక ప్రచార పర్వాన్ని కూడా ఇంకా విస్తృతంగా ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా ఇప్పుడు చర్చించే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా అయితే ఈ భేటీలో అయితే కొన్ని సీట్ల సర్దుబాటు విషయానికి సంబంధించి ఏదైతే ప్రధానంగా అనపర్తి కావచ్చు, అనపర్తి బదులు అక్కడ తంబలపల్లి ఏదైతే బీజేపీకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. అలాగే ఇంకా కడప సీటు కూడా కడప అలాగే జమ్మలమడుగు సీట్లు కూడా అక్కడ కొంత సర్దుబాటు చేసుకునే విషయం మీద కూడా అటు బీజేపీ అధిష్టానం కూడా దీని మీద చర్చలు జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఆ సీట్ల మీద కూడా ఒక చర్చించే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎన్నిటి మీద కూడా మరి కొంతసేపట్లో అటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు ముగ్గురు కూడా ఇక్కడ చర్చించే అవకాశం కనపడుతుంది. ఈ అన్ని అంశాలతో పాటు ప్రచార అంశానికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, మూడు పార్టీలు కలిసి ఏ విధంగా ప్రచారాన్ని ఇక ఉధృతం చేయాలి. ఎందుకంటే ఈ నామినేషన్స్ ప్రక్రియ 18వ తేదీ ప్రారంభమైన తర్వాత ఏ విధంగా ఆ ప్రచారాన్ని సాగించాలన్న దాని మీద కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న మొన్న కూడా ఉమ్మడిగా అటు పవన్ కళ్యాణ్ టీడీపీ నేత చంద్రబాబు అలాగే పురంధేశ్వరి కూడా పలు సభల్లో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ఇంకా మరో 2 రోజుల్లో కూడా టీడీపీ నేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఇంకా మరిన్ని సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిర్వహించాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ సభల్లో ముగ్గురు కూడా అటు టీడీపీ బీజేపీ జనసేన 3 పార్టీలు కలిసి కూడా ఏ విధంగా అక్కడ వ్యూహ ప్రతివ్యూహాలు వ్యవహరించాలన్న దాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు కూడా మొత్తం కూడా చర్చించి ఆ తర్వాత ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే వచ్చే అవకాశం కనపడుతుంది. శంకర్.